అండ్ అందరికీ ఇక్కడ ఇటు వీడియో కంటిన్యూషన్ పెడుతున్నాను అనమాట. నేనైతే కంప్లీట్గా 20 డేస్ చేశాను 90 డేస్లో. ఇక 21st నుంచి ఇంకా రిమైనింగ్ 10 డేస్ ఏమైందంటే ఒక 4 డేస్ ఏమో ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు మెన్సెస్ రావడం వల్ల ఆ మిగతా డేస్ లాస్ట్ మంత్లో నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఇక తిరుపతి వెళ్ళక ముందు చూసుకునే వీడియో అనమాట ఇది. వెళ్ళొచ్చిన తర్వాత 79 ఉన్నాను. ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న ఈరోజు చెక్ చేసుకున్న 78 ఉన్నాను. సో నేను తిరుపతి వెళ్దాము అన్న రోజు నుంచి కంప్లీట్గా 3 పూట్ల శుభ్రంగా తిన్నాను. విడిగా అయితే నేను 2 పూట్లే తింటాను కదా, అలా కాకుండా నాకు బాగాలేని రోజులు కానీ ట్రిప్లో కానీ ఖచ్చితంగా 3 పూట్ల తిన్నాను. అయినా వెయిట్ పెరగకుండా చూసుకున్నాను అనమాట. ఇక ఈరోజైతే నేను మే 1st అనమాట ఈ వీడియోని తీసింది. మే 1st రోజు స్టార్ట్ చేశాను. ఆ రోజు ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే కాబట్టి మంచిగా తింటాను. చియా వాటర్ తాగుదాం అనుకుంటున్నాను ఒక 1 వీక్ దాకా, ఎందుకంటే అలా వేస్ట్ అయిపోతున్నాయి అందుకని చెప్పి. ఇక పొద్దున్నే మంచిగా ఉప్మా నెయ్యితో తినేసాను, ఎలాంటి చట్నీ లేకుండా. ఆఫ్టర్నూన్ మంచిగా మామిడి పండు తినేసాను. ఈవినింగ్ 6:37 కల్లా ఇంట్లోనే బగారా వేసాను, బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను అనమాట. ఇక ఈరోజు నేను ఎలా ట్రాకింగ్ కూడా చాలా రోజులు అయిపోయింది చేసి, అందుకని ట్రాకింగ్ కూడా చేసుకున్నాను. ఇంకా మీరు డైట్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఏవేవో ఫ్యాన్సీ ఫుడ్ తినకుండా మనం తినే ఫుడ్ని మాడ్యులేషన్ చేసుకొని 1 కేజీ 2 కేజీలు తగ్గినా బెటరే. అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకుంటాం, ఫుడ్ తగ్గించేస్తాం ఆటోమేటిక్గా. వింటర్తో కంపేర్ చేసుకుంటే సమ్మర్లో 20% తక్కువగా వెయిట్ లాస్ ఈజీగా అయిపోతాం అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.